నీ ఆలోచనకి లిమిట్ ఉంది కానీ భగవతత్వానికి లిమిట్ లేదనే చెప్తారు. మరి మనకేం చెప్తున్నారు? సత్యం ఏమంటున్నారు? అంతా ఉన్నదంతా ఒకటే భగవతత్వం, మన దగ్గర ఉన్నది అదే భగవతత్వం వ్యక్తం అవుతుంది అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటి, మన ఆలోచనను మించి మనం పరమాత్మతత్వాన్ని చూడగలగాలి. అంటే ఏంటి, మన ఆలోచనని నేనే పరమాత్మతత్వం అనేటువంటి విషయంగా ఎక్స్పాండ్ చేసుకోగలగాలి. అదే ఇవల్యూషన్, అంతకంటే ఇంకేం లేదు. కాన్షియస్నెస్ అంటుంటారు కదా, అదే మన చైతన్యాన్ని విస్తరింప చేసుకోవటం అంటే ఏంటి, మన భావాన్ని అంతా ఉన్నదంతా భగవతత్వమే, నేను కూడా అందులోనే ఉన్నాను, నాకంటే ఎదురుగా కనపడుతున్న ప్రతిదీ భగవతత్వ భావనలోనే ఉన్నాయి, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విధంగా మన దృష్టిని మరల్చుకో అంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆ దృష్టి మరల్చుకున్నందువల్ల, దృష్టి అంటే ఏం లేదు, మన ఆలోచనని అంతా ఒకటే అనేటువంటి పరమాత్మతత్వంతో మరల్చుకున్నందువల్ల ఏమవుతుంది? నేను తక్కువ, నాకు అంతా ఏదో, నేనేదో పూర్వజన్మ పాపాలు పుణ్యాలు కర్మలు ఇటువంటివన్నిటిలో నుంచి, లిమిటేషన్లో నుంచి బయటకు వస్తాం. అంతే కదా. మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం, నేను చాలా లిమిట్, నేను చాలా తక్కువ, అవతల వాళ్ళందరూ అంతా ఎక్కువ ఉంటేనే, లేదంటే మనకంటే తక్కువ వాళ్ళని చూస్తే సుపీరియారిటీ కాంప్లెక్స్, ద్వేషము, మనకంటే ఎక్కువ వాళ్ళని చూస్తేనేమో ద్వేషము, మనకంటే తక్కువ వాళ్ళని చూస్తేనేమో చీదర, ఇలాంటి భావాలు తప్ప మనకి ఉన్నదంతా ఒకటే అనేటువంటి భగవతత్వ భావన లేదు. ఆ భగవతత్వ భావన లేదు కాబట్టే మనకన్నీ కూడా ఆ దుఃఖం. ఎందుకు దుఃఖం? ఈగో వల్లనే దుఃఖం. ఎక్కడైతే అహంకారం ఎక్కువ ఉంటుందో అక్కడ దుఃఖం. అహంకారం లేని చోట దుఃఖం ఉండదు. ఏ విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చేసేది పని చేసుకుంటూ పోతారు. ఇది మనం చూస్తూ ఉంటాం భౌతికంగా కూడా. అందుకని ఏం చెప్తున్నారు, నువ్వు ఏం చెయ్యాలన్నా సరే ఒక మంచి ఆలోచనని విత్తనంగా పెట్టు. అంటే ఏంటి, నీ మనసులో నుంచి ఏ భావం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా మంచిదే అయి ఉండాలి. ఆ మంచి విత్తనాన్ని నువ్వేం చేయాలి, దాన్ని శుభ్రంగా కొంచెం దడిగట్టి ఇంకా కొంచెం మంచి మంచి ఆలోచనలతోటి దాన్ని పోషించాలి. అంతే కదా. ఊరికి నేను విత్తి కూర్చుంటే ఆ మొక్క వస్తుందా? రాదు. దానికి దడిగట్టాలి, రోజు నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు పెట్టిన విత్తనం గురించే నీకు 24 గంటలు ఆలోచన వస్తుంది. అంతే కదా. ఈ ఆలోచన ఎలా అయిపోతుంది, నీకు ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే పొద్దున్నే లేస్తావు, మొక్క వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉంటావు. అంటే మంచి ఆలోచనలు వస్తున్నాయా లేదా అని నువ్వు పరిశీలించుకుంటూ ఉంటావు. అలా చెయ్యంగా ఏమైపోతుంది, ఆ అలవాటును నువ్వు మానుకోలేవు. అంటే ఏంటి, నీ ఒక విషయాన్ని మంచిగా ఆలోచించడం అనేటువంటి విత్తనం నువ్వు పెట్టి దానికి అనుగుణంగా నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు ఇక దాన్ని ఆపలేవన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడు నీకు మంచి అలవాటే వస్తుంది, మంచిగానే చేసుకుంటూ పోతావు. అది ఎలా అయిపోతుంది, నీకు ఇంకా రెగ్యులర్గా హ్యాబిట్ లాగా అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, అది నీ సెకండ్ నేచర్ అయిపోతుంది. నువ్వు మంచిగా చూడటము, మంచి ఆలోచించడం, మంచి మాట్లాడటం, నీకు మంచి జరగటం అనేది యువర్ సెకండ్ నేచరు. అంటే నీ నేచరే మంచితనం, ఇంకొకటి లేదు. ఆ విధంగా మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, మంచి ఆలోచనలు పెంచుకుంటూ పోయి మన కాన్షియస్నెస్ని మనం